గురువుగారు అలాగే తిరుపతిలో శ్రీ గోవిందరాజ స్వామి తెప్పోత్సవం ఈరోజు చివరి రోజు. అయితే ఈ తెప్పోత్సవాలు 7 రోజుల పాటు కొనసాగించడంలో అంతరం ఏమిటి? తెప్పోత్సవము లేకపోతే మన సంస్కృతంలో చక్కగా చెప్పుకోవాలంటే ప్లవోత్సవము. ఇది ఒక్కరోజు జరుపుకుంటే సరిపోతుంది కదా. 7 రోజుల పాటు ఈ తెప్పోత్సవాన్ని ఎందుకు చేస్తారు, ఈరోజు ముగింపు ఎందుకు చేస్తారు అని అంటే మళ్ళీ సంప్రదాయమే దీనికి జవాబు చెప్పింది. మనం ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం మనం చేసినా, ఏ సంప్రదాయ ఆరాధన చేసినా 7 రోజులే చేస్తాం. అదేంటండి, 8వ రోజు చెయ్యం. ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. ఎన్ని రోజులు? 7 రోజులు. మళ్ళీ ఆదివారం. కాబట్టి ఏ పూజ చేసినా సరే 7 రోజులే. 7వ రోజు తప్పించి మళ్ళీ 8వ రోజు అంటూ కొత్తగా అంటూ ఏముండదు. జీవితంలో ప్రతి వాళ్ళం కూడా 7 రోజుల్లో ఏదో ఒక రోజు చేయవలసిందే. కాబట్టి ఈ జీవితానికి ఈ 7 రోజులకి చాలా సంబంధం ఉంది. అందుకే 7 జన్మలు 7 జన్మల బంధం, 7 అంతస్తుల మేడ. కాబట్టి ఇలా 7 అనేటువంటిది మన జీవితాలందరిలోకి అది పెనవేసుకొని పోయినటువంటి పదబంధం. 7 జన్మల బంధం అంటారు భార్యాభర్తల బంధాన్ని. 6 జన్మల బంధం అనరు, లేకపోతే 8 జన్మల బంధం అనరు. ఈ 7 అనేది దీనికి సంబంధించి ఏర్పడింది, ఆది నుంచి శనివారం వరకు. అందుకే వారాలు కూడా 7. కనుక ఈ 7 రోజుల పాటు తెప్పోత్సవాలంటే స్వామి ఏ రోజు ఆదివారం నుంచి శనివారం వరకు జీవితంలో ఈ 7 రోజులు నిన్ను ఎందుకు స్మరించుకుంటున్నాను అని అంటే ప్రతిరోజు కూడా నీ సంస్మరణ. దానికి ప్రతీకగా 7 రోజుల పాటు మీ ఉత్సవాలు మేము చేస్తున్నాం తిరుమల వెంకన్న. ఈ 7 రోజులతోటి మేము సరిపెట్టం. మిగతా సంవత్సరంలో వచ్చేటువంటి రోజులన్నింటినీ కూడా మళ్ళీ ఈ 7 రోజులే వస్తాయి కదా. మళ్ళీ శనివారం అయిపోతే మళ్ళీ ఆదివారం నుంచి మళ్ళీ 7 రోజులు. కాబట్టి ప్రతిరోజు కూడా ఓ గోవిందరాజస్వామి నీ పేరుని మేము తలుచుకుంటాము. గోవిందరాజాయ తుభ్యం నమః. ఓ గోవిందరాజా, అదిగో ఇదిగో కూర్చున్నాడు గోవిందరాజు. అన్నమాచార్యుల వారు అంటారు, ఇదిగో కూర్చున్నాడు. ఆయన పరవశించిపోతాడమ్మా అన్నమయ్య. నిజంగా ఆయన వచ్చి అక్కడ కూర్చున్నాడట. గోవిందరాజు ఇలాగ వచ్చి అన్నమయ్య ఏం చెప్తావయ్యా అన్నట్లుగా అన్నమయ్య వైపు చూస్తున్నాడట. ఇదిగో కూర్చున్నాడు గోవిందరాజు అంటాడు. కాబట్టి ఆ స్వామివారిని అన్నమయ్య ఎంత తాదాత్మ్య భావనతోటి తలుచుకున్నాడో మనందరం కూడా ప్రతిరోజు కూడా ఎంతో కొంత సమయం ఆ గోవిందరాజును, ఆ తిరుమల వెంకన్నను, ఆ అమ్మవారినో ఎవరో ఒకరిని అలా తలుచుకొని మనిషికి రావాల్సింది, భక్తుడికి రావాల్సింది తాదాత్మ్య భావన. నాలిక చివరి నుంచి దైవనామస్మరణ కాదు, తాదాత్మ్యం. తాదాత్మ్యం అంటే ఆయనే నేను ఎదురుకుండా కూర్చున్నాడు అని భావించుకోవాలి. కూర్చున్నాడు, ఆయనకి నేను నైవేద్యం పెడుతున్నాను, ఆయన తింటున్నాడు అని చుట్టూ ఉన్నటువంటి దాన్ని మర్చిపోగలగాలి. నవ్వుకుంటున్నా సరే నవ్విపోదురుగాక నాకేటి వెరపు అన్నాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. నవ్విపోదురుగాక, నాదైన భావన నాదిగాన. కాబట్టి మనం భక్తి భావంలో ఉన్నాం, స్వామిని ఆరాధించుకుంటున్నాం. ఒక్క నిమిషమైనా ఆ తాదాత్మ్యత మనం పొందగలగాలి. అది అన్నమయ్య కీర్తనలో అయినా ఇతర మన సంప్రదాయ గ్రంథాల్లో అయినా మనం గ్రహించవలసింది. కాబట్టి 7 రోజులు ఎందుకు జరుపుతారంటే ఈ 7 రోజులు సంవత్సరంలో వస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు కూడా ఆయన ఆరాధన చెయ్యాలి అనేటువంటి ఒక ప్రతీకాత్మక భావనతోటి.